ప్రభు మిమ్మల్ని దీవించిన గాకమ్మా. థ్యాంక్ యూ తల్లి. ఆపరేషన్ కూడా పడుతుంది అన్నారు, కానీ దేవుడి వల్ల ఇవాళ నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడండి. మోకాళ్ళు బాగా నొప్పులు తగ్గాయి, ఇంకా తలనొప్పి మాత్రం కొద్దిగా ఉందండి, అది కూడా తగ్గిపోతుంది. ఇది దేవుడు చేసిన కార్యం తప్ప నాకు రెండోరు ఎవరు చేసిన కాదని నేను నమ్ముతున్నానండి. దేవుడి విశ్వాసం నేను ఏదన్నా చేయగలడండి. మీకు ఎంత కాలం నుండి ఈ మోకాళ్ళ నొప్పులు? ఎంత కాలం నుండి మీకు ఒళ్ళు తిమ్మిరిగా ఉండేది? చాలా కాలం. ఇప్పుడు ఎలా ఉందా? మీకు చెక్ చేసుకున్నారా? దేవుడు స్వస్థపరిచాడా? ఓకే. చాలా కాలం నుండి తల్లిగారు శరీరం అంతా మరి తిమ్మిరిగా ఉండేదని చెప్పారు. ఈరోజు మరి దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్న తర్వాత తన శరీరం అంతా తేలిగ్గా ఉన్నదని సాక్ష్యం చెప్తున్నారు. మరి ఇది దేవుడు చేసిన, ఎవరు చేసిన కార్యం? ఇది ప్రభు చేసినటువంటి కార్యం. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామమును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అడిసెప్తారు కదా దైవజనులు ప్రార్థించగానే తన చెవులు అయితే చాలా చిన్నప్పటి నుంచి కొంచెం తలనొప్పి ఎక్కువ వచ్చేదండి. కానీ ఇందాక వచ్చేటప్పుడు అయితే చెవులు బాగా విగ్రహంగా నొప్పి వచ్చి తలనొప్పి వచ్చిందండి. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత తలనొప్పి తగ్గిందండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిందండి. అమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా? చెవి నొప్పి, చెవి నొప్పి, తలనొప్పి ఎంతకాలంలో ఉండేది? 4-5 సంవత్సరాలు బట్టి చెవి నొప్పి, తలనొప్పి ఉండేదని చెప్తా ఉన్నారు. మరి దైవజనులు అబ్రహాం అయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకున్న తర్వాత ఎలా ఉంది మీ పరిస్థితి? చెక్ చేసుకున్నారా? ఒకసారి ఎలా అనండి, ఒకసారి అనుకోండి. నొప్పి తగ్గిందా? ఓకే. ఇది ఎవరు చేసిన కార్యం? యేసయ్య చేసినటువంటి కార్యం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామమును స్తుతించండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువు స్వస్థపరిచేటటువంటి దేవుడు. నీవు నమ్మిన యెడల నా మహిమను చూస్తావని ప్రభు చెప్పారు. కాబట్టి తల్లిని ప్రభు స్వస్థపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు నిన్న 2 దినాలు అద్భుతమైనటువంటి స్వస్థ దినాన కూడా సువార్త స్వస్థత సభలో ఆఖరి దినము రేపటి దినాన. ఈ రోజు లైవ్ లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపటి దినాన ఆఖరి దినం కాబట్టి మీ స్నేహితులు, మీ బంధువులు, మీ ఇరుగు వారు, మీ పొరుగు వారు ప్రతి ఒక్కరిని కూడా 5:30 సాయంత్రం 5:30కే అందరూ కూడా మీకు ఇరుగు పొరుగు వారందరూ కూడా ఈ మీటింగ్ సభలకు తీసుకొని రావాలని నేను మనవి చేస్తా ఉన్నాను. మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామమును స్తుతిద్దాం. హల్లెలూయా. సాక్ష్యం చెప్పండి అమ్మా. నాకైతే బైక్ యాక్సిడెంట్ అయిందండి. తలకి దుమ్ము చిక్కింది అన్నారు. అయ్యగారు ప్రార్థన చేశారు, నాకు స్వస్థత వచ్చింది. ఏమైందమ్మా? తలలో దుమ్ము చిక్కిందండి. తలలో దుమ్ము చిక్కిందని చెప్తా ఉన్నది సహోదరి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది మీ తల పరిస్థితి? తలంతా నొప్పిగా ఉండేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెక్ చేసుకున్నారా? ఒకసారి ఎలా ఉంది? చెక్ చేసుకున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. మీరు 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 మొహమాటంగా చెప్తున్నారా? నిజంగా తగ్గిందని చెప్తున్నారా? నిజంగా తగ్గింది. ఇది ఎవరు చేసిన కార్యం? ఇది ప్రభు చేసినటువంటి కార్యం అని 9 నెలలు బట్టి తన తలలో ఉన్నటువంటి ఒక ఎముక ఇరిగిపోయి బలహీనంగా ఉండి నొప్పితో బాధపడుతున్నటువంటి సహోదరి ఈరోజు దైవజనులు ప్రార్థించగానే తన తలనొప్పి నుండి గొప్ప విడుదల చేశాడని ఆమె సాక్ష్యం చెప్తా ఉన్నది. ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు. మరొకసారి అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమును స్తుతిద్దామా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక.